హాయ్ అండి, వెల్కమ్ టు షెన్నూస్ వ్లాగ్స్. ఈ రోజులాగా వీడు మళ్ళీ వంటలతో వచ్చాడు అనుకోకండి. ఈరోజు మా సొంతూరు ఏలూరు గురించి చూపిద్దాం అనుకుంటున్నాను. అందరికీ సొంతూరు అంటే ఒక తెలియని ఎమోషన్ అండి. మనం ఎన్ని ఊళ్ళల్లో పనిచేసినా, ఎన్ని దేశాలు తిరిగినా సొంతూరు వచ్చామంటే అది తెలియని ఆనందం అండి. పుట్టిన ప్రదేశం, పెరిగిన ప్రదేశం అన్నీ చూస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. మీ ఊళ్ళో ఏంట్రా గొప్ప అంటే మా ఊరే మాకు గొప్ప అండి. మా ఇల్లు ఉండే సందులు ఇరుక్కు కావచ్చు, కానీ మా మనసులు చాలా విశాలం అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే మా ఓవర్ బ్రిడ్జ్ అండి. ఎన్నో ఏళ్ళుగా మా 1 టౌన్ని 2 టౌన్ని కలుపుతున్న బ్రిడ్జ్. మా ఏరియాలో లాంగెస్ట్ బ్రిడ్జ్ కూడా ఇదేనండి. అంటే మా ఊళ్ళో ఎన్ని బ్రిడ్జ్లు ఉన్నాయని మీరు అడగచ్చు. ఎన్ని ఉన్నా సరే మా ఊళ్ళో మాత్రం ఇదే లాంగెస్ట్ బ్రిడ్జ్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, అదే జూట్ మిల్ అండి. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ జూట్ ప్రొడ్యూసర్ ఒకప్పుడు, కానీ ఈ మధ్యన మూసేశారు. చూశారు కదా ఎంత పెద్దగా ఉందో ఇది. అలాగే మనకి అల్లూరి సీతారామరాజు గారు అంటే ముందు గుర్తొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ గారండి. ఇప్పుడు రామ్ చరణ్ గారు. మాకు మాత్రం మా జూట్ మిల్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం అండి. ఇలా కొంచెం అదే రోడ్డు పట్టుకుని ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ చూసారా, అప్పలరాజు గారి హోటల్. మీరు చాలామంది యూట్యూబర్స్ వీడియోలు తీసినట్టు చూసుంటుంటారు. ఇలా ముందుకెళ్తే మా పాత బస్ స్టాండ్ సెంటర్ వస్తుందండి. అదేంటో మా ఊళ్ళో 2 బస్ స్టాండ్లు, 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తుంది రాంకోట్ సెంటర్ అండి. ఈ రాంకోట్లోనే మేము ఇదివరకు చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు రాములవారి గుడి కట్టేశారు. అటు ఇటు రోడ్డుకి ఈ మధ్యన ఫుడ్ స్ట్రీట్లా తయారు చేసేదండి. ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. నూడిల్స్, చాట్లు, పానీపూరీలు, సోడాలు, ఐస్ క్రీమ్లు, బజ్జీలు, పునుగులు అన్నీ దొరుకుతున్నాయి ఈ ఏరియాలో. బాగా డెవలప్ అయిందండి మా ఊరు కూడా. ఇదివరకు ఇవన్నీ ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ఉండేవి. ఇప్పుడు అన్నీ కలిపి ఒకే చోట పెట్టారు. ఇది మా బిర్లాభవన్ సెంటర్ అండి. అంటే టాటా బిర్లాలు ఇక్కడికి వచ్చి తిన్నారా అంటే తెలియదు, కానీ ఇది మాత్రం బిర్లాభవన్ సెంటర్ అంటారు. ఇప్పుడు మీరు మా ఏలూరులో వరల్డ్ ఫేమస్ సాంబార్ పునుగులు చూస్తున్నారండి. ఈ పునుగుల్లో ఏంటి ఫేమస్ అంటే, మాకు ఇక్కడ సాంబార్లో పునుగులు వేసి ఇస్తారండి. మనం సాంబార్ ఇడ్లీ ఎలా తింటామో అలాగే ఇక్కడ సాంబార్ పునుగులు దొరుకుతాయి. వాళ్ళ దగ్గర తింటే చక్కగా పునుగుల్ని చిన్న చిన్న ముక్కలు చేసి ఓ ప్లేట్లో వేసి సాంబార్ పోసి పైన చట్నీ వేసి ఉల్లిపాయలు వేసిస్తాడండి. టేస్ట్ అదిరిపోద్ది. మీకు ఈ రెసిపీ ఇంకే ఊళ్ళోనూ దొరకదండి, మా ఏలూరులో మాత్రమే దొరుకుద్ది. చూసారు కదా, ఇక్కడ నేను పార్సిల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు సాంబార్ కడుతున్నాడు అన్న. తింటే మాత్రం భలే ఉంటుందండి టేస్ట్. ఇలాంటి షాపులు కొన్నే ఉన్నాయి మా ఏలూరులో, అన్ని ఏరియాలో దొరకవు. ఇది మా 1 టౌన్లో స్పెషల్ అండి. ఈ పునుగులు తీసుకున్నాక బుద్ధ విగ్రహం చూపిస్తానండి. మా ఏలూరులో కూడా హైదరాబాద్లో ఉన్నట్టు ఒక బుద్ధ విగ్రహం ఉందండి. ఆ బుద్ధ విగ్రహం కూడా చాలా బాగుంటుంది. చూశారు కదా, ఇదే మా బుద్ధ విగ్రహం. దీని చుట్టూ చెరువు ఉంటుంది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఉంటుందండి. దీని చుట్టూ నడిస్తే భలే ఉంటుంది. ఇటు పక్కనే 2 ఫేమస్ థియేటర్లు కూడా ఉన్నాయి. చూశారు కదా బుద్ధ విగ్రహాన్ని. ఇలా కొంచెం ముందుకు వస్తే మా కమర్షియల్ స్ట్రీట్ వస్తుందండి. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. బట్టలు, ఇంకేదైనా షాపింగ్ చేసుకోవాలంటే ఆ షాపింగ్ సామాన్లు, ప్లైవుడ్ సామాన్లు, చెక్క సామాన్లు అన్నీ దొరుకుతాయి. ఇలా కొంచెం ముందుకెళ్ళామంటే మా ఏలూరు కేజీఎఫ్ వస్తుందండి. అదే అండి బంగారపు షాపులు. ప్రపంచంలో ఉన్న బంగారం అంతా మా ఏలూరులోనే ఉందనిపిస్తుంది ఈ ఏరియాకి వస్తే. ఈ ఏరియానే గడియార స్తంభం ఏరియా అంటారండి. మా 1 టౌన్కి ఇది హార్ట్. మా 1 టౌన్ వాళ్ళు ఎలా ప్రౌడ్గా చెప్పుకుంటారు, మేము గడియార స్తంభం దగ్గర ఉంటామని చెప్పి. అంటే గడియార స్తంభం ఏరియా అంటే గడియారం ఉండాలి కదండి. అలా ముందు కనపడుతుంది కదా ఎర్రగా చుక్కల చుక్కల కింద, అదే గడియారం అండి. ఇదివరకు అనలాగ్ గడియారం ఉండేది, ఇప్పుడు దాన్ని తీసి డిజిటల్ పెట్టారు. చూస్తున్నారు కదా, ఇదే మా గడియార స్తంభం. ఇటు పక్కన కనబడుతుంది వైభవ్ ఫోర్ట్ అని పెద్ద అపార్ట్మెంట్. ఇక్కడే ఇదివరకు ఒక బంగ్లా ఉండేదండి. రాజేంద్ర ప్రసాద్ గారు రాంబండు సినిమా తీశారు. మొత్తం ప్లేస్లన్నీ కవర్ చేయలేక కొన్నే చూపించానండి. ఈ వీడియో బాగా క్లిక్ అయితే వేరే ప్లేస్లు కూడా చూపిస్తాను. థ్యాంక్ యూ.